వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ ఏపీ మ్యాథమెటిక్స్ న్యూ సిలబస్లో స్టాటిస్టిక్స్ చాప్టర్లోని టాపిక్ నెంబర్ 8గా ఎక్సర్సైజ్ 13.2 పార్ట్ 2 నేర్చుకోబోతున్నాం. సో ఈ పార్ట్ 2లో భాగంగా ప్రాబ్లం నెంబర్స్ 4 to 6 ఈ 3 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని కూడా తెలుగు వివరణతో మనం చూద్దాం. ఎక్సర్సైజ్ 13.2 ప్రాబ్లం నెంబర్ 4. The following distribution gives the state-wise teacher-student ratio in higher secondary schools of India. Find the mode and mean of this data. Interpret the two measures. The table is given below. So, ఈ table లో ఉన్న డేటా ఆధారంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ టీచర్, దానికి కన్సర్న్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మనకి ఇవ్వబడ్డాయి. సో ఈ డేటాని చూసి టోటల్గా మనం ఏమేం కనుక్కోవాలి ఉందో చూడండి. మోడ్ అండ్ మీన్. ఇదే టేబుల్తో మనం మోడ్ కనుక్కోవాలి, మీన్ కనుక్కోవాలి. రెండు మెజర్స్ ని కూడా ఇంటర్ప్రెట్ చేయాలి. చివరికి వాటి మీద ఫలితాన్ని మనం వ్యాఖ్యానించాలి. సో ముందుగా ఈ ప్రాబ్లంలో మనం మోడ్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో మోడ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇదే టేబుల్తో మనం మీన్ క్యాలిక్యులేట్ చేద్దాం. దానికోసం మోడ్ క్యాలిక్యులేషన్ కి ముందుగా చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీలో మాక్సిమం ఫ్రీక్వెన్సీని మనం అబ్జర్వ్ చేయాలని తెలిసిందే. ఇక్కడ ఉన్న వాటిలో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏది అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటి మొత్తంలో కూడా 10 అనేది మనకి మాక్సిమం ఫ్రీక్వెన్సీని సూచిస్తుంది. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏ క్లాస్ లో ఉందో దాన్నే మనం మోడల్ క్లాస్ అని పిలుస్తామని తెలిసిందే. సో ఆ మాక్సిమం ఫ్రీక్వెన్సీని మనం తీసుకుని మనం మోడల్ క్లాస్ గా దాన్ని ట్రీట్ చేయాలి. దానికోసం ఎక్కడైతే 10 ఉందో ఆ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీగా F1 అని సూచిస్తామని తెలిసిందే. సో ఇక్కడ ఉన్నటువంటి 30 to 35 అనే క్లాస్ లో మోడ్ వస్తుంది కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ F1 అంటాం. మోడల్ క్లాస్ కి ప్రిసీడింగ్ ఉన్న క్లాస్ ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీని మనం F0 తో రిప్రజెంట్ చేస్తాం. మోడల్ క్లాస్ కి సక్సీడింగ్ నెక్స్ట్ క్లాస్ ఏది ఉందో ఆ ఫ్రీక్వెన్సీని మనం F2 అంటామని తెలిసిందే. ఇదే విధంగా మోడల్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఆర్ లోవర్ బౌండరీ, ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు ఎక్స్క్లూజివ్ క్లాసెస్, దీన్నే ఎల్ అని రిప్రజెంట్ చేస్తామని తెలిసిందే ఈ 30ని. ఇదే విధంగా క్లాస్ ఇంటర్వెల్ లేదా హైట్ ఆఫ్ ద క్లాస్, ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ అంటే 30కి 35కి ఎంత గ్యాప్ ఉంది అనే దాన్ని మనం h తో సూచిస్తామని తెలిసిందే. సో 35కి 30కి గ్యాప్ మనకి 5. ఇప్పుడు టేబుల్లో సూచించినటువంటి ఏ 5 వాల్యూస్ ని కూడా మరి మనం ఇక్కడ నోటేషన్ తో ముందుగా మెన్షన్ చేద్దాం. దాన్ని బట్టి ప్రాబ్లంలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా మనం రాయవచ్చు. సో ముందుగా మనం ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత, దాన్ని బట్టి మనం ఈ F0 F1లు ఏ విధంగా రాస్తామనేది ముందుగా మెన్షన్ చేయాలి. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు, ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం F1 అంటాం. అది దేనికి సమానము అంటే 10కి సమానం. సో ఇక్కడ 10ని మనం రాసుకున్నాం. మాక్సిమం ఫ్రీక్వెన్సీని బట్టి మనం డిసైడ్ చేయగలిగిన దాన్ని మోడల్ క్లాస్ అంటాం. సో ఈ 10 అనేది ఏ క్లాస్ లో ఉంది, 30 to 35 అనే క్లాస్ లో ఉంది. సో ద మోడల్ క్లాస్ ఈజ్, ఇక్కడ మోడల్ క్లాస్ ఏది అంటే మనం ఏమని రాయాలి, 30 to 35. అంటే ఇక్కడ మోడ్ యొక్క ఆన్సర్ కూడా మనకి ఈ ప్రాబ్లంలో 30 నుంచి 35 మిడిల్లో ఏదో ఒక నెంబర్ వస్తుందని అర్థం. ఇప్పుడు ఈ మోడల్ క్లాస్ ఆధారంగా ఇక్కడ చూపించినటువంటి 5 వాల్యూస్ ని మనం మెన్షన్ చేయాలి. L, F1, F0, F2 అండ్ H. ఈ 5 వాల్యూస్ ని మనం వరుసగా మెన్షన్ చేస్తాం వాటి మీనింగ్స్ తో సహా. ముందుగా L అంటే ఏమిటి, L అనేది ఈ మోడల్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీని మనకి సూచిస్తుంది. సో L ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో L వాల్యూ ఎంత ఈ ప్రాబ్లంలో అంటే మనం నోట్ చేసుకోవాల్సింది 30, బికాజ్ ఇక్కడ చూడండి లోయర్ బౌండరీ 30. L తర్వాత మనకి F1, ఏదైతే మాక్సిమం ఫ్రీక్వెన్సీయో దేన్నైతే మోడల్ క్లాస్ అని పిలుస్తున్నామో దాని ఫ్రీక్వెన్సీనే మనం F1 అంటామని తెలిసిందే. సో F1 ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో దీని వాల్యూ ప్రాబ్లంలో చూస్తే మనకి 10 అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి F0 అనేది ఏ క్లాస్ చూడండి, మనకి మోడల్ క్లాస్ కి ప్రిసీడింగ్ ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో F0 ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. సో ఇప్పుడు టేబుల్ నుంచి F0 యొక్క వాల్యూని మనం 9 గా తీసుకోవచ్చు. సో F0 ఈక్వల్ టు 9. నెక్స్ట్ మనకి F2 గురించి కూడా ఇక్కడ రాద్దాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే మోడల్ క్లాస్ కి నెక్స్ట్ వచ్చేటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ 3 ఉంది. సో మనకి F2 వాల్యూ 3 అని కూడా మనం చెప్పవచ్చు. ఇక రిమైనింగ్ మరొక వాల్యూ మనకి H అంటే హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఇక్కడ మోడల్ క్లాస్ యొక్క హైట్ ని మనం రాసుకుంటాం. సో H ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి 35, 30 యొక్క గ్యాప్ ని
మనం తీసుకోవచ్చు. సో 35 మైనస్ 30 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈ మొత్తం 5 వాల్యూస్ రాసిన తర్వాత గ్రూప్ డేటా యొక్క మోడ్ కనుక్కునేటువంటి ఫార్ములాని ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములా ఆధారంగానే మోడ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ స్టెప్లో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి మోడ్ వాల్యూని మనం కనుక్కుందాం. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎల్ ప్లస్, ఎల్ అంటే చూడండి ఆల్రెడీ 30. సో 30 ప్లస్ ఈ బ్రాకెట్స్లో f1 మైనస్ f0, f1 10 అయితే f0 అనేది 9. సో ద న్యూమరేటర్ ఈస్ 10 మైనస్ 9 బై 2 ఇంటూ f1. f1 వాల్యూ 10, సో 2f1 మీన్స్ 2 ఇంటూ 10. నెక్స్ట్ మైనస్ f0 మైనస్ f2, సో మైనస్ 9 మైనస్ 3 అనేది మనం రాయాల్సింది. సో మైనస్ 9 మైనస్ 3 ఇదంతా కూడా ఒక ఫ్రాక్షన్ ఇంటూ హెచ్ మీన్స్ ఇక్కడ హెచ్ వాల్యూ 5. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో దీన్ని మరింత సింప్లిఫై చేసి రాస్తే నెక్స్ట్ స్టెప్లో 30 ప్లస్ ఇక్కడ ఒకసారి న్యూమరేటర్ చూడండి 10 మైనస్ 9 ఇట్ మీన్స్ 1 బై 2 ఇంటూ 10. సో 2 10s are 20. ఇక్కడ బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్ చేస్తే మైనస్ 9 మైనస్ 3 వాల్యూ మైనస్ 12 అవుతుంది ఇంటూ 5. సో నెక్స్ట్ లెవెల్ సింప్లిఫికేషన్లో 30 ప్లస్ ఇక్కడ బ్రాకెట్లో చూడండి 1 ఇంటూ 5 ఉంది న్యూమరేటర్. సో ఇట్ ఈస్ జస్ట్ 5 బై 20 మైనస్ 12 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకి 5 బై 8 ఇది ఒకటే మనం డెసిమల్స్లోకి మార్చేస్తే ముందుగా డెసిమల్ ప్రకారం 0.50లో 6 టైమ్స్ అవుతుంది. 6 8s are 48. సో నెక్స్ట్ 20, 2 8s are 16. నెక్స్ట్ రిమైండర్ 4. సో 40లో 5 8s are 40. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి ఫైనల్గా 30 ప్లస్ ఈ 5 బై 8 అనేటువంటి వాల్యూ ఎంత వచ్చింది 0.625గా మనం సింప్లిఫై చేసాం. సో ఇక్కడ 0.625 రాసుకోవచ్చు. సో 30 ప్లస్ 0.625 మీన్స్ 30.625 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ స్టూడెంట్ టీచర్ రేషియో అనేది మనకి 30.625 మోడ్గా కలిగి ఉందని చెప్పవచ్చు. సో మనం మోడ్ని మాత్రమే ఇప్పుడు మనం కనుక్కున్నాం. ఈ మోడ్ వాల్యూని ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తూ నెక్స్ట్ స్క్రీన్లో మనం మీన్ కనుక్కుంటాం. మీన్ కనుక్కునేటప్పుడు దీన్ని 30.625 పూర్తి వాల్యూ మనం రాయవచ్చు, లేదా నియర్లీ ఈక్వల్ టు అంటే సింగిల్ డిజిట్లో ఎక్కడి వరకే మనం చెప్పాలంటే నెక్స్ట్ ఉన్నది 25 అంటే హాఫ్ కంటే తక్కువ ఉంది కనుక నియర్లీ ఈక్వల్ టు రాసేటప్పుడు ఓన్లీ మనం 30.6గా కూడా మెన్షన్ చేయవచ్చు. అంటే సింగిల్ డిజిట్లో అంటే పాయింట్ తర్వాత డెసిమల్ పార్ట్ ఒకటే మెన్షన్ చేస్తే ఇది 30.6 అవుతుంది. సో ఇప్పుడు ఇదే టేబుల్కి ఇదే ప్రాబ్లంలో సెకండ్ పార్ట్ మనం మీన్ కనుక్కుందాం. కనుక్కునే ముందు ఆల్రెడీ మోడ్ వచ్చిన వాల్యూని అక్కడ మనం మెన్షన్ చేసుకుని చేస్తాం. సో సేమ్ ప్రాబ్లంలో ఆల్రెడీ మనం మోడ్ ఫైండ్ చేసాం. 30.625 అనేది ఈ టేబుల్కి మనం గత స్క్రీన్ మీద చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో రిమైనింగ్ మనం కనుక్కోమన్నటువంటి మీన్ ఆఫ్ దిస్ డేటా. సో ఈ మీన్ ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం. ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన టేబుల్ గమనిస్తే నంబర్స్ అనేది టూ స్మాల్గా లేవు కాబట్టి ఈ మీన్ని స్టెప్ డివిజన్ మెథడ్లో మనం చేద్దాం. సో మీన్ ఇన్ స్టెప్ డివిజన్ మెథడ్. దీనికి ఏ కాలమ్స్ అయితే అడిషనల్గా కావాలో ఆ కాలమ్స్ మనం యాడ్ చేసుకుందాం. సో మనకి మీన్ ఇన్ స్టెప్ డివిజన్ మెథడ్కి టోటల్గా 5 కాలమ్స్ అవసరం అవుతాయి. ఈ రెండింటితో పాటుగా అడిషనల్గా మనకి 3 కాలమ్స్ రాయాలని తెలిసిందే. సో అవి ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ఈ 3 కాలమ్స్లో జనరల్గా మనం ఏం రాసుకోవాలి? థర్డ్ కాలం ఎప్పుడు కూడా మీన్ కనుక్కోవడానికి మనకి క్లాస్ మార్క్స్ అనేవి అవసరం అవుతాయి. క్లాస్ మార్క్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై xi. నెక్స్ట్ స్టెప్ డివిజన్ మెథడ్లో xi కనుక్కున్న తర్వాత వాటిలో ఒకటి ఏ సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కాలంగా మనకి స్టెప్ డివియేషన్ ui అనేది రాసుకుంటాం. ui మీన్స్ xi మైనస్ a బై h వేర్ h ఈస్ క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్. ఇక ఫైనల్ కాలంలో fi ఇంటూ ui. సో ఈ ప్రోడక్ట్ ని చేస్తాం. చేసిన తర్వాత మనకి వచ్చిన వాల్యూస్ అన్నిటినీ కూడా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో దానికంటే ముందు ఇక్కడ క్లాస్ మార్క్స్ ని వీటన్నిటిని రాసుకోవాల్సి ఉంది. సో ఇక్కడ మనం ఈజీగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి 15 to 20 ఉంది. అన్ని కూడా 5 గ్యాప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్లాస్ మార్క్ కరెక్ట్ గా రాసుకుంటే అన్నిటినీ కూడా 5 యాడ్ చేసి రాసుకోవచ్చు. జనరల్లీ మనకి క్లాస్ మార్క్ అనుకునే విధానం ఏమిటి? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తాం. అంటే 15 ప్లస్ 20 బై 2 అది మిడిల్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం 35ని సగం చేస్తే మనకు వచ్చేదంతా 17.5. సో ఇక్కడ ప్రాబ్లంలో ఫస్ట్ క్లాస్ మార్క్ వాల్యూ మనం 17.5
5గా తీసుకోవచ్చు. రిమైనింగ్ క్లాస్ మార్క్స్ కూడా ఆ విధంగానే మనం రాయవచ్చు. సో దాని ప్రకారం మనం ఫస్ట్ క్లాస్ మార్క్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం, 17.5. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ మార్క్. ఇక నెక్స్ట్ క్లాస్ మార్క్ కూడా ఇదే విధంగా మనం 20 + 25/2 చేయవచ్చు. అయితే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్ మనకి 5 గ్యాప్ ఉంది కనుక 5 యాడ్ చేసి కూడా మనం వేసుకోవచ్చు. సో చూడండి, ఇదే విధంగా 45/2 లేదా 17.5కి 5 యాడ్ చేస్తే 17 + 5 మనకి 22. సో ఇట్ ఈస్ 22.5. సో +5 యాడ్ చేస్తే 27.5. నెక్స్ట్ +5 32.5. నెక్స్ట్ +5 యాడ్ చేస్తే 37.5. +5 42.5. 42 + 5 47.5. 47 + 5 52.5. సో ఈ అన్ని క్లాస్ మార్క్స్ కూడా మనం ఒక క్లాస్ మార్క్ ని లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేసాం. మిగిలిన క్లాస్ మార్క్స్ అన్ని ఈజీగా మనం రాయడానికి ఈ 5 గ్యాప్ అనే దాన్ని మనం తీసుకున్నాం. సో ఏ విధంగా క్లాస్ మార్క్స్ రాసామనేది, అంటే స్టూడెంట్స్ అవగాహన కోసం ఫస్ట్ క్లాస్ మార్క్ చేసిన విధానాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఇక వీటిలో ఏదైనా ఒక క్లాస్ మార్క్ ని యాజ్యూమ్డ్ మీన్ ఏగా సెలెక్ట్ చేసుకుంటాం. జనరల్లీ మనకి మిడిల్ పొజిషన్ లో ఉన్న వాటిని ప్రిఫర్ చేస్తాం. ఈ మిడిల్ పొజిషన్ లో ఈ రెండు ఉన్నాయి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం ఏగా సెలెక్ట్ చేసుకుందాం. 32.5 అనే వాల్యూని మనం ఏగా సెలెక్ట్ చేస్తాం. సో యాక్చువల్లీ x-a/h అంటే 5 చేసి రాయాలి, కానీ స్టెప్ డీవియేషన్ రాయడానికి ఈజీ మెథడ్ మనకు తెలుసు. ఏ సెలెక్ట్ చేసిన చోట ఆపోజిట్ లో మనకి u వాల్యూ 0 అవుతుంది. సో ఇక్కడ అప్ సైడ్ వెళ్లే కొద్దీ క్లాస్ మార్క్స్ డౌన్ అవుతున్నాయంటే డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి నెగిటివ్ ఇంటీజర్స్ వరుసగా -1, -2, -3 రాయవచ్చు. సో మనకి డౌన్ సైడ్ క్రమంగా పెరుగుతున్నాయి కాబట్టి పాజిటివ్ ఇంటీజర్స్ వరుసగా 1, 2, 3, 4. సో ఇప్పుడు లాస్ట్ కాలం మనకి fi ఇంటూ ui, అంటే సెకండ్ లో ఉన్నటువంటి fiని, బికాజ్ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే ఇదే fiని సూచిస్తుంది. సో సెకండ్ ఇంటూ ఫోర్త్ కాలంలో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇక్కడ రాయాలి. ఈ మూడు కూడా మైనస్ లో ఉన్నాయి కాబట్టి ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మనకి మైనస్ లో ఉంటాయి, బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ ఆల్వేస్ మైనస్ కాబట్టి. సో 3 ఇంటూ 3, సో 3 3s are 9. Next line 8 into 2, so 8 2s are 16. And next line 9 into 1, 9 1s are 9. 10 into 0 is 0. 3 into 1, so the product is 3. 0 into 2, it is also 0, and 0 into 3 also 0. Finally 2 into 4, which is equal to 8. సో టోటల్ గా మనకి ఈ టేబుల్ అనే పార్ట్ ని మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టేబుల్ ఫిల్ చేసిన తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్ కి మనకు కావాల్సినటువంటి మెయిన్ 4 వాల్యూస్ ఏమిటి ఏతో పాటు అంటే, ఇక్కడ రెండిటి యొక్క టోటల్ మనకు కావాలి. అంటే ఈ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ యొక్క టోటల్, దాన్నే మనం సిగ్మా fi అంటాం. సో fi's అన్నిటినీ యాడ్ చేస్తే వచ్చేటువంటి సిగ్మా fi మనకి అవసరం. సో ఒకసారి ఈ ఎడిషన్ మనం చూస్తే 3 + 8 11, 11 + 9 20, 20 + 10 30, 33, 35. సో ఇక్కడ సిగ్మా fi వాల్యూ ఈ ప్రాబ్లంలో 35 కి ఈక్వల్. ఇన్ ద సేమ్ వే లాస్ట్ కాలం టోటల్ సిగ్మా fi ఇంటూ ui మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సబ్ టోటల్స్ ముందుగా పైన ఉన్నటువంటి 3 నెగిటివ్ నెంబర్స్ యొక్క సబ్ టోటల్ ఎంత, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ నెంబర్స్ వీటి యొక్క సబ్ టోటల్ ఎంతో మనం చూద్దాం. 9 16 9. సో చూడండి, 9 + 16 25, 25 + 9 34. సో ఈ సబ్ టోటల్ -34 అయితే ప్లస్ లో ఇక్కడ 11 వచ్చింది. చూడండి 3 + 8 11. సో ఫైనల్ గా ఈ కాలమ్స్ యొక్క టోటల్ -34 + 11 అంటే మైనస్ రిజల్ట్ ఎక్కువగా ఉంది. 34 లో 11 మనం మైనస్ చేస్తే వచ్చేది 23. సో సిగ్మా fi ui అనేది ఈ ప్రాబ్లంలో -23 కి ఈక్వల్. సో ఇప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ కి కావాల్సినటువంటి వాల్యూస్ అన్ని వరుసగా మనం రాసుకుంటే ఫస్ట్ యాజ్యూమ్డ్ మీన్. సో ఏ అనేది ప్రాబ్లంలో మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ చూడండి 32.5. నెక్స్ట్ రెండిటి యొక్క టోటల్స్ మనకు కావాలి సిగ్మా fi ఇంటూ ui. సో ఇది లాస్ట్ కాలంలో మనకు వచ్చింది -23. నెక్స్ట్ వాల్యూ సిగ్మా fi అంటే ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్, వి గాట్ ఇట్ యాజ్ 35. ఇక ఫైనల్లీ హెచ్ అనేటువంటి వాల్యూ క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ ఇంటర్వెల్. ఇక్కడ ప్రాబ్లంలో 15 20 25 ఆల్ క్లాసెస్ కూడా సేమ్ సైజు 5 కలిగి ఉన్నాయి, అదే ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు మీన్ ఇన్ స్టెప్ డీవియేషన్. సో మీన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై x బార్. సో మీన్ కి ఫార్ములా a ప్లస్ సిగ్మా fi ఇంటూ ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములా ఆధారంగా మనం క్యాలిక్యులేషన్ పూర్తి చేయాలి. సో ఇక్కడ ఏ ప్లేస్ లో 32.5 వచ్చింది. సో 32.5 ప్లస్
సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే -23. సో ఇట్ ఈస్ -23 by సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 35 ఇంటూ హెచ్ వాల్యూ 5. సో ఈ బ్రాకెట్లో ఉన్న క్యాలిక్యులేషన్లో మనకి న్యూమరేటర్లో 5, డినామినేటర్లో 35 ఉన్నాయి కనుక దీన్ని క్యాన్సిల్ చేస్తే 535లో 7 టైమ్స్. సో 32.5 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్. సో అల్టిమేట్గా మనకి మైనస్ వాల్యూ వచ్చింది. మరి మనకి 23/7 ఉంది. మరి 23/7ని సుమారుగా మనం డెసిమల్స్లో రాసిస్తే ఇక్కడ 3 7s are 21, 2 మిగులుతుంది. డెసిమల్ పెడితే 20లో 2 7s are 14, ఇక్కడ 6 ఉంది. 60లో 8 7s are 56, ఈ విధంగా వస్తుంది. సో అట్లీస్ట్ ఒక 2 డిజిట్స్ రాయడానికి వీలుగా ఇక్కడ మనం ఏం చేద్దాం, 3.28ని తీసుకుందాం. సో 32.5లోంచి 3.28ని సబ్ట్రాక్ట్ మనం చేసినప్పుడు చూడండి, 10లోంచి 8 2, ఇక్కడ 4లోంచి 2, నెక్స్ట్ 32లో 3 అంటే 29. సో వి గాట్ 29.22. మనకి 2 డిజిట్స్ వరకు 22 వచ్చింది. సింగిల్ డిజిట్లో దీన్ని మనం కనుక ఒకవేళ అప్రాక్సిమేట్గా రాస్తే 29.2గా కూడా రాయవచ్చు. బికాజ్ లాస్ట్ డిజిట్ 2 కాబట్టి మోర్ దెన్ హాఫ్ లేదు కనుక ఇట్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 29.2. అంటే చూడండి, మోడ్ వాల్యూ 30.625 లేదా 30.6 మనకు వస్తే మీన్ వాల్యూ 29.2 వచ్చింది. ప్రాబ్లంలో చివరిగా ఇంటర్ప్రెట్ ద 2 మెజర్స్, ఈ 2 మెజర్స్ ని పోల్చి ఫలితాన్ని గురించి కామెంట్ చేయమని వ్యాఖ్యానించమని ఉంది. కాబట్టి ఇక్కడ ఏమి అబ్జర్వ్ చేయవచ్చు, మోడ్ అంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ కలిగి ఉన్నటువంటి టీచర్ స్టూడెంట్ రేషియో అయితే, మీన్ అనేది యావరేజ్ గా అంటే ఆన్ అన్ యావరేజ్ మొత్తం టోటల్ గా కంట్రీ మొత్తం తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ స్టూడెంట్ టీచర్ రేషియోని ఇది సూచిస్తుంది. ఇదే ఫలితాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ రూపంలో రాయవచ్చు. సో ఇంటర్ప్రిటేషన్ ఏం రాస్తాం ఇక్కడ, మోడ్ యొక్క వాల్యూ అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ హ్యావ్ ఎ స్టూడెంట్ టీచర్ రేషియో 30.6, బట్ ఆన్ అన్ యావరేజ్ ద స్టూడెంట్ టీచర్ రేషియో ఈజ్ 29.2. చూడండి, 30.6ని మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ కలిగి ఉంటాయి అని రాస్తాం. మోడ్ యొక్క లక్షణం అది. ఈ 29.2ని ఆన్ అన్ యావరేజ్ ద స్టూడెంట్ టీచర్ రేషియోగా రాస్తాం. అంటే మొత్తం అన్ని స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ యొక్క మొత్తం డేటాను తీసుకుని యావరేజ్ గా ఉన్నటువంటి స్టేట్ కి లేదా యూనియన్ టెరిటరీకి యావరేజ్ గా ఉన్నటువంటి రేషియో 29.2 అవుతుంది. దీంతో మనకి ప్రాబ్లం నెంబర్ 4లో అడిగినటువంటి 2 వాల్యూస్ ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. The given distribution shows the number of runs scored by some top batsmen of the world in one-day international cricket matches. Find the mode of the data. So the data table is given below. ఇక్కడ రన్స్ స్కోర్డ్ అండ్ నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ అనే డేటా మనకి ఇవ్వబడింది. టోటల్ గా మోడ్ కనుక్కోమని ఇక్కడ ఉంది. సో మోడ్ కనుక్కోవడం కోసం మనం ఎప్పటిలాగే ఫ్రీక్వెన్సీస్ చూసుకుని, అంటే నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదో చూద్దాం. ఇక్కడ చూడండి, వీటిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనకి 18 అని కనిపిస్తుంది. కాబట్టి ఆ 18ని మనం ఏమని పిలవచ్చు, ఇక్కడ F1 గా మెన్షన్ చేస్తాం. సో మనకి ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందో మోడ్ కనుక్కునేటప్పుడు దాన్ని మోడల్ క్లాస్ గా ఆ క్లాస్ని భావించాలి. దాని యొక్క ఫ్రీక్వెన్సీని F1 గా తీసుకుంటాం. దాని ప్రీవియస్ ఫ్రీక్వెన్సీ అంటే ప్రిసీడింగ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F0 గాను, నెక్స్ట్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F2 అవుతుంది. అదేవిధంగా ఈ మోడల్ క్లాస్ ఏదైతే ఉందో అంటే ఈ 4000 to 5000 మధ్యలో ఉన్న క్లాస్ కి మరి లోయర్ బౌండరీ అంటే దాని ముందు ఎండింగ్ కూడా అదే ఉంది కనుక దాన్ని L గా తీసుకుంటాం. వీటి మధ్య యొక్క గ్యాప్ ని H గా మనం తీసుకుంటామని తెలిసిందే. సో వీటన్నిటిని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. అంటే ఇప్పటి వరకు మనం రాసిన వాటిలో F0, F1, F2తో పాటు L వాల్యూని చూపించాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్ ని 1000 గా మనం తీసుకోవచ్చు అని తెలిసిందే. సో ఫస్ట్ మనం ఇప్పటి వరకు చేసిన పార్ట్ ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఫస్ట్ మనం నోటీస్ చేసాం. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇక్కడ ప్రాబ్లంలో ఎంత ఉంది అంటే 18 ఉంది. సో ఈ 18ని బట్టి మనం మోడల్ క్లాస్ ని డిసైడ్ చేసాం. దేర్ఫోర్ ద మోడల్ క్లాస్ ఈస్, ఇక్కడ మోడల్ క్లాస్ ఏది, 18 ఉన్న క్లాస్ యొక్క మనకి లిమిట్స్ మనం ఏం చెప్పొచ్చు, 4000 to 5000. సో 4000 to 5000 అనేది ఇక్కడ మోడల్ క్లాస్ అవుతుంది. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ రన్స్ స్కోర్ చేసినటువంటి ఏరియా 4000 నుంచి 5000 వరకు. సో మనకి మోడ్ ఆఫ్ ద డేటా కూడా ఈ మిడిల్లో వస్తుందని అర్థం. ఇక మోడల్ క్లాస్ తర్వాత ఈ వాల్యూస్ అన్ని మనం మెన్షన్ చేయాలి. సో F1, F0, F2, L ఇవన్నీ రాస్తాం. కాబట్టి బిగినింగ్ మనం L అంటే ఏమిటో చూద్దాం. సో L మీన్స్ లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్.
సో ఈ ప్రాబ్లంలో ఎల్ వాల్యూ మనకి లోయర్ లిమిట్ ఆర్ బౌండరీ ఇక్కడ 4000 కాబట్టి ఎల్ 4000 అని చెప్పవచ్చు. నెక్స్ట్ F1 అంటే ఏమిటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో దాన్నే మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఈ ప్రాబ్లంలో F1 వాల్యూ 18. F1 తర్వాత F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ కి ముందు ఉండేటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ప్రాబ్లంలో దాని వాల్యూ మనకి 4 ఉంది. నెక్స్ట్ F2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే మోడల్ క్లాస్ కి నెక్స్ట్ ఉండేటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఇది మనకి ప్రాబ్లంలో 9 గా ఉంది. సో ఎల్ F1 F0 F2 తో పాటు నెక్స్ట్ రాయాల్సిన మరొక వాల్యూ ఏమిటి? క్లాస్ ఇంటర్వెల్ ఆర్ సైజ్. సో హెచ్ ఈక్వల్ టు హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మోడల్ క్లాస్ ని తీసుకున్నప్పటికీ 4000 నెక్స్ట్ 5000 స్టార్ట్ అయింది కాబట్టి వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ 5000 మైనస్ 4000 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ మనకి 1000. సో ఈ 5 వాల్యూస్ ని బట్టి ఇప్పుడు మనం కనుక్కోవాల్సినటువంటి మోడ్ యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. Let us write formula for mode. L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సో దీని ప్రకారం ఇప్పుడు మనం మోడ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే L ప్లస్, సో ఇక్కడ L వాల్యూ అబ్జర్వ్ చేయండి 4000 ప్లస్ F1 మైనస్ F0. F1 వాల్యూ 18, F0 వాల్యూ 4. సో 18 మైనస్ 4 by 2F1, ఇట్ మీన్స్ 2 into 18 మైనస్ F0 F2 ఉన్నాయి కాబట్టి -4 అండ్ -9. సో -4 -9 ఇంటూ హెచ్ వాల్యూ ఈజ్ 1000. సో దీన్ని మరింత సింప్లిఫై చేయాల్సింది 4000 ప్లస్ ఇక్కడ 18 మైనస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 14 బై 2 into 8, 2 into 18, 2 18s are 36 మైనస్ 13 బికాస్ ఇక్కడ -4 -9 బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్, సో వాటిని ఎడిషన్ చేసాం ఇంటూ 1000 అనేది మనకు ఉంది. నెక్స్ట్ స్టెప్, సో 4000 ప్లస్ ఇక్కడ మీకు డినామినేటర్ లో 36 మైనస్ 13 ఉంది అంటే ఇది 23 వస్తుంది. ఇది క్యాన్సిలబుల్ కాదు కనుక న్యూమరేటర్ లో ఉన్న వాటిని ఇంటూ చేస్తున్నాం. 14 ఇంటూ 1000 వాల్యూ 14000 బై డినామినేటర్ లో మనకు ఉన్నది 23. సో మనం 14000 అనేటువంటి వాల్యూని 23తో సుమారుగా మనం డివైడ్ చేస్తే దాన్ని డెసిమల్ స్పాట్ వచ్చినప్పటికీ దీనికి ఎడిషన్ చేసి మనం రాయవచ్చు. సో ముందుగా మనం 140లో ఇక్కడ చూద్దాం. 140లో 23 మనం చూస్తే మనకి 6 టైమ్స్ మనకి ఛాన్స్ ఉందని తెలుసు. అంటే 6 3s are 18, 6 2s are 12 plus 1 13 కాబట్టి 138 వచ్చింది. సో ఇక్కడ 138 మైనస్ చేస్తే 2, నెక్స్ట్ 0 దించుకున్నాం. అయినా కూడా క్యాన్సిల్ కాదు కాబట్టి నెక్స్ట్ 0తో ఇక్కడ 200గా మారుతుంది. సో 200లో 23 మనం అబ్జర్వ్ చేస్తే 9 టైమ్స్ అనేది క్రాస్ అయిపోతుంది. సో 8 టైమ్స్ వస్తుంది. 8 3s are 24, 16 plus 2 18. సో ఇక్కడ 16 మిగిలింది, డెసిమల్ పార్ట్ పెట్టాం. నెక్స్ట్ 160లో మనం చూస్తే ఇక్కడ 23 5 టైమ్స్ అనేది క్రాస్ అయిపోతుంది. సో ఇక్కడ 4 టైమ్సే మనం రాయగలం. సారీ, మనకి 6 టైమ్స్ అనేది ఆల్రెడీ 138. సో 7 టైమ్స్ అనేది జస్ట్ దీన్ని క్రాస్ అవుతుంది కనుక సుమారుగా మళ్ళీ మనం 6 టైమ్సే రావచ్చు. 6 టైమ్స్ 138. సో ఇక్కడ 22 మిగిలింది. నెక్స్ట్ 220, ఆల్మోస్ట్ 9 టైమ్స్ వరకు మనకి ఛాన్స్ ఉంటుంది. 9 3s are 27, 9 2s are 18 plus 2 20. సో ఈ విధంగా కొంత రిమైండర్ ఉంటుంది. ఎనీహౌ మనకు 2 డిజిట్స్ చేసాం కనుక దీని యొక్క సుమారు వాల్యూ మనం ఎంత రాయవచ్చు? 4000 ప్లస్ ఈ డివిజన్ లో మనకు వచ్చినటువంటి కోషియంట్ 608.69. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ మోడ్ అనేది ఈ డేటాకి ఎంత అంటే ఈ రెండు ఎడిషన్ చేస్తే 4000 ప్లస్ 608 కాబట్టి 4608.69. ఇక్కడ వాల్యూ రన్స్ గురించి కాబట్టి రన్స్ అని రాయవచ్చు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 4608.7 రన్స్ అని కూడా మనం చెప్పవచ్చు. బికాస్ మనకి 69 అనే దాన్ని మరి సింగిల్ డిజిట్ కి ఇక్కడ డెసిమల్ పార్ట్ అప్రాక్సిమేట్ గా సవరించి రాస్తే 0.69 ప్లేస్ లో మనం 70 రాసుకోవచ్చు. కాబట్టి 4608.7 రన్స్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి డేటాకి మోడ్ ని సూచిస్తుంది. ఇక ఈ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి లాస్ట్ ప్రాబ్లమ్ ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లమ్ 6. A student noted the number of cars passing through a spot on a road for 100 periods each of 3 minutes and summarized it in the table given below. Find the mode of the data. సో ఈ టేబుల్ ని చూసి ఈ డేటా అనేది నెంబర్ ఆఫ్ కార్స్ వాటి యొక్క ఫ్రీక్వెన్సీని మనకు సూచిస్తుంది.
అంటే ఒక రోడ్లో ఉన్నటువంటి ఒక స్థలంలో ఒక 100 పీరియడ్స్గా 3 మినిట్స్ గ్యాప్ తీసుకుంటే ఎన్ని కార్స్ అక్కడ పాస్ అయ్యాయి అనేది ఇక్కడ మనకి సూచిస్తుంది. సో ఎనీహౌ మనకి ఈ డేటాలో మోడ్ ఒక్కటే మనం కనుక్కోవాలి. మరి మోడ్ కనుక్కోవాలంటే ఇదే డేటాలో మనకి 2 కాలమ్స్ సరిపోతాయి, క్లాస్ అండ్ ఫ్రీక్వెన్సీ. బట్ వీటిని మన కన్వీనియన్స్ కోసం వెర్టికల్ గా వీటిని ఈ విధంగా రాసుకుంటాం. సో ఈ టేబుల్ ని నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ ఫ్రీక్వెన్సీ రూపంలో ఇలా వెర్టికల్ గా తీసుకుంటే టు ఫైండ్ మోడ్ ఫస్ట్ వీ హ్యావ్ టు డిసైడ్ విచ్ ఈస్ ద మోడల్ క్లాస్. సో దానికోసం మనం మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై చేయాలి. సో వీటిలో చూడండి మాక్సిమం ఫ్రీక్వెన్సీ నంబర్ చూస్తే 20 అనే దానికంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కడ కూడా లేదు కనుక ఈ 20 ఉన్న క్లాస్ ని మనం మోడల్ క్లాస్ గా భావిస్తాం. ఈ 20నే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ F1 గా మనం నోటిఫై చేస్తాం. ఇక F1 కి బిఫోర్ క్లాస్ ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీ F0, నెక్స్ట్ క్లాస్ ది F2 అవుతుందని తెలుసు. సో ఇక్కడ F1 ఉన్నటువంటి ఈ క్లాస్ మనకి మోడల్ క్లాస్ గా తీసుకుంటామని తెలుసు. ఈ మోడల్ క్లాస్ లో లోయర్ లిమిట్ ఏదైతే ఉందో 40, బిఫోర్ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ కూడా అదే కాబట్టి ఇది మనం లోయర్ బౌండరీగా తీసుకుంటాం. ఇక్కడ క్లాసెస్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ చూడండి, 40కి 50కి ఉన్నటువంటి గ్యాప్ 10ని మనం H గా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా ఈ టేబుల్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ ని తీసుకుని ఇప్పుడు మనం మోడ్ కనుక్కోవడానికి కావాల్సినటువంటి డేటా రూపంలో రాద్దాం. బిగినింగ్ మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేసింది మాక్సిమం ఫ్రీక్వెన్సీ. సో మాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత, ఈ ప్రాబ్లంలో మాక్సిమం ఫ్రీక్వెన్సీ వాల్యూ 20. సో ఈ 20ని బట్టే మనం మోడల్ క్లాస్ ని డిసైడ్ చేసాం. సో ద మోడల్ క్లాస్ ఈజ్, ఇక్కడ మోడల్ క్లాస్ ఏదవుతుంది, 20 ఉన్నటువంటి క్లాస్ అంటే 40 to 50 అనేది మనకి మోడల్ క్లాస్. సో 40 to 50 ఈజ్ ద మోడల్ క్లాస్ అని మనం రాయవచ్చు. ఇక ఈ మోడల్ క్లాస్ ని బట్టి రాసినటువంటి 5 వాల్యూస్ L, F1, F0, F2 అండ్ H మనం రాద్దాం. బిగినింగ్ L మీన్స్ లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ లోయర్ బౌండరీ చూడండి 40 కాబట్టి L వాల్యూ మనకి 40 అవుతుంది. నెక్స్ట్ F1 అంటే ఇక్కడ ఉన్నటువంటి మాక్సిమం ఫ్రీక్వెన్సీ, ఇదే మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ we have to write F0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే మోడల్ క్లాస్ కంటే ముందుండేటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ప్రాబ్లంలో అది మనకి 12 గా ఉంది. నెక్స్ట్ మరొక ఫ్రీక్వెన్సీ F2 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, మోడల్ క్లాస్ కి నెక్స్ట్ ఉన్నటువంటి క్లాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 11. సో ఈ వాల్యూస్ అని రాసుకున్నాం. ఇక ఫైనల్ వాల్యూ మనకి H అని తెలిసిందే. హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్, ఇక్కడ మోడల్ క్లాస్ తీసుకున్న 40 to 50, నెక్స్ట్ క్లాస్ 50 తో స్టార్ట్ అయింది కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ మీన్స్ 50 minus 40 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనకి ఇక ప్రాబ్లంలో మోడ్ కనుక్కోవాలి కనుక మోడ్ కి సంబంధించినటువంటి ఫార్ములా L ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సో దీనిలో వాల్యూస్ అన్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ముందుగా L అంటే ఈ ప్రాబ్లంలో 40. సో 40 ప్లస్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ F1 minus F0, F1 20, F0 12. సో న్యూమరేటర్ లో 20 minus 12 by 2F1 means 2 into 20 మైనస్ చూడండి F0 కి F2 కి మైనస్ రావాలి, అంటే 12 కి 11 కి కూడా మైనస్ ఉండాలి. -12 minus 11 ఇంటూ H అనేది ఈ ప్రాబ్లంలో 10 కి మనకి ఈక్వల్. సో నెక్స్ట్ స్టెప్ లో 40 ప్లస్ 20 minus 12 is nothing but 8 by 2 20s are. So 2 into 20 is 40 minus 12 and 11 addition చేస్తే రెండు నెగటివ్ టర్మ్స్ కాబట్టి మైనస్ లోనే 23 వస్తుంది. సో -23 into 10. ఇక నెక్స్ట్ స్టెప్ లో 40 ప్లస్, ఒకసారి ఇక్కడ కూడా చూడండి డినామినేటర్ లో 40 minus 23 అంటే 17 అవుతుంది. 17 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ కాదు. న్యూమరేటర్ ఈజ్ 8 tens. 8 tens are 80. సో 80 by 17 మనకి మిగిలింది. సో దీన్ని మనం ఒకసారి సింప్లిఫై చేద్దాం. 80ని 17 తో మనం డివైడ్ చేస్తే 4 17s are 68 బికాజ్ మనకి 5 17s క్రాస్ అయిపోతుంది. సో దీనిలోంచి మైనస్ చేస్తే 12. సో ఇక్కడ డెసిమల్ 120లో చూస్తే 7 17s are 119 అవుతుంది. ఇక నెక్స్ట్ 0 పెట్టుకున్నప్పటికీ ఇక్కడ క్యాన్సిలబుల్ కాదు. సో 100లో టోటల్లీ ఆల్మోస్ట్ 5 టైమ్స్ మనకి క్యాన్సిల్ అవుతుంది. సో ఈ విధంగా అప్రాక్సిమేట్ వాల్యూ మనకి 40 ప్లస్ 4.705 అనేది మనకు వచ్చింది.
సో 40 ప్లస్ 4.7 అంటే 44.705. దేర్ఫోర్ ఇప్పుడు మోడ్ అనేది ఇక్కడ ఎన్ని కార్స్ మాక్సిమం ఈ పీరియడ్ లో వెళ్తున్నాయి అనేది మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మనం సింగిల్ డిజిట్ కి మనం దీన్ని డెసిమల్ తర్వాత అప్రాక్సిమేట్ గా కనుక రౌండ్ ఆఫ్ చేస్తే 705 ఉంది కాబట్టి 44.7 కార్స్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ 05 ఉంది కనుక మరి మోర్ దెన్ హాఫ్ లేదు కాబట్టి ఈ 7 తోనే మనం ఆపేయచ్చు. సో 44.7 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది. సో దిస్ ఇస్ ద మోడ్ ఆఫ్ ద డేటా. దీంతో మనకి 13.2 లో ఉన్న లాస్ట్ ప్రాబ్లమ్ తో సహా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టాపిక్ ని ఇదే ఛానల్లో రాబోయే వీడియోలో మనం చూస్తాం. సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ చాప్టర్స్ అండ్ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇంతకు ముందు చేసిన అనేక చాప్టర్స్ యొక్క టాపిక్స్ లింక్స్ కనిపిస్తాయి. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So see you later in the next video. Until then, bye.